ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏమిటి అంటే భక్తిహీనులు ప్రార్థన చేయుట వలన మాకేమి లాభము అని అంటారట. భక్తిహీనులు ప్రార్థన చేయుట వలన మాకేమి లాభము కలుగును అని అంటారట. ఈ మాటలు ఎవరన్నారో అది మనం బైబిల్లోంచి చూస్తే మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు, యోబు ఒక గొప్ప భక్తుడు. మరి బైబిల్ గ్రంథములో యోబు గురించి దేవుడు గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు. అది కూడా సాతాను ఎదుట, అపవాది ఎదుట. భూమి మీద చెడుతనమును విసర్జించి నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా జీవిస్తూ ఉన్నటువంటి నా భక్తుడు యోబు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే నీవు అతనికి ఏ శోధన రానియక కాపాడుచున్నావు గనుకనే అతడు నీ యందు భయభక్తులు నిలిపాడు. ఊరకనే నిలిపాడేంటి అని సాతాను ఒక మాట అన్నది. ఆ మాటకు దేవుడు అన్నాడు, మరి నేను భద్రముగా కాపాడితేనే కాదు, శోధనలు కలిగిన, కష్టాలు కలిగిన నా భక్తుడు నన్ను విడువడు, నన్ను సేవించుట మానడు, నీతి న్యాయములను తప్పిపోడు అని దేవుడు అన్నాడు. అయితే అపవాది అన్నది, నాకు ఒక అవకాశం ఇయ్యి, అతని చేత నిన్ను దూషించేటట్లుగా చేస్తాను అని అన్నది. సరే, వెళ్ళి ఏమైనా చేసుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టడానికి వీలు లేదు అని దేవుడు చెప్పారు. ప్రియులరా, అతనికి ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు, కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చంపేసింది సాతాను, అపవాది. ఒక్కడైపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, యోబు తన నోటి మాట చేతనైనను యెహోవాను దూషింపలేదు. ఈ వెనుక జరుగుతున్నటువంటి కారణం ఎవ్వరికీ కూడా తెలియదు. తన భార్యకు కానీ, తనకు కానీ, తన స్నేహితులకు కానీ, తనను చూస్తూ ఉన్నటువంటి వారికి కానీ, ఎవరికి కూడా వెనుక జరుగుతున్నటువంటి కారణము అనేటువంటిది తెలియదు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇంకనూ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఇతను ఉన్నతమైనటువంటి భాగ్యవంతుడు, ధనవంతుడు, ఎంతో మందికి సహాయపడినటువంటి వాడు. అలాంటి వాడు పెంట మీదకు వచ్చేసాడు. దిక్కులేని వాడైపోయాడు, దీనుడైపోయాడు, దరిద్రుడైపోయాడు, అనారోగ్యం పాలైపోయాడు. ఇతని యొక్క స్థితిని చూచి ఒక ముగ్గురు స్నేహితులు వచ్చారు. వాళ్ళు మరి ఎక్కడి వారు అంటే తేమానీయుడు అయినటువంటి ఎలీఫజు, అలాగునే షూహీయుడైనటువంటి బిల్దదు, నైమాతీయుడైనటువంటి జోఫరు అనేటువంటి ఈ ముగ్గురు కూడా యోబు గారిని పరామర్శించడానికి వచ్చారు. యోబు, నీకు ఇంత కష్టం వచ్చేసిందా? అయ్యో, ఎంత పని అయిపోయింది అని చెప్పి దుఃఖంలో ఉన్నటువంటి అతన్ని ఆదరించడానికి వచ్చారు, ఓదార్చడానికి కూడా వచ్చారు.
అయితే ప్రియులరా కొన్నిసార్లు ఈ ఓదార్పు అనేటువంటిది నిందలుగాను అవమానములుగాను కూడా ఉంది. ఏమండి? ఆ, ఏ జన్మలో చేసుకున్న పాపమో అని కొంతమంది వచ్చి ఆ ప్రక్కని అలాంటి మాటలు ఉంటుంటారు. ఏ పాపం చేసుకుందో ఏంటో అని ఉంటుంటారు. ఏమండి? తెలుసో కొంత తెలియకో కొంత మనుషులు మాట్లాడుతూ ఉంటుంటారు పిల్లలు. అయితే ఇలాంటి పరిస్థితులలో స్నేహితులు కొన్ని మాటలు అంటున్నారు. దానికి యోబు కూడా సమాధానంగా కొన్ని మాటలు అంటూ ఉన్నాడు ప్రియులర. ఇలాగున యోబు గ్రంథం 2వ అధ్యాయంలో తన స్నేహితులతో ప్రారంభమైనటువంటి ఈ సంభాషణ ఆ గ్రంథం అంతా కూడా 40 అధ్యాయాల దాకా కూడా కొనసాగుతూనే వచ్చింది ప్రియులర. అయితే 21వ అధ్యాయంలో మరి 15వ వచనంలో యోబు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. యోబు గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనములో, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ఈరోజు ప్రార్థన వలన కలిగేటువంటి లాభం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియులరా, ప్రార్థన వలన లాభం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి తెలుసా? ఒకవేళ తెలిస్తే ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే లాభం కలిగేటువంటి ప్రార్థన మానేసి మనం మానేయడం వలన కలిగేటువంటి నష్టాల్లో వెళ్ళిపోతున్నామా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. భక్తిహీనులు అంటారట, సర్వశక్తుడగు వాడు ఎవడండి? దేవుడంటే ఎవరండి? అంతేకాదు, ఆయనకు ప్రార్థన చేయటం వలన మాకేం లాభం కలుగుతుంది? ఎందుకంటారు భక్తిహీనులు ఈ మాటలు? ఒకసారి మనం వివరంగా చదువుదాం. 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 2వ అధ్యాయము యోబు గ్రంథం 11వ వచనం దగ్గర నుంచి 7వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం ప్రియులారా. 21వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారి చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగా నున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గుడ్లు దాటగా తప్పక చూలు కలుగును. వారి ఆవులు ఈచుకుపోక ఈనును. వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు. సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. చూసారా, ఈ లోకంలో భక్తిహీనులంట ఇలాగున ఉంటారంటండి. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనం దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలంగా ఉన్నాం కదా. ఈ లోకంలో కొంతమంది దేవుడంటే మరి నమ్మనటువంటి వారు భక్తిహీనులు కొంతమంది ఉన్నారు. చాలామంది నాస్తికులు కూడా ఉన్నారు. వారైతే ఇంక అసలు దేవుడే లేడని అంటారు. ప్రియులరా, మరి
అలాంటి వారు ఎట్లా ఉన్నారు ఈ లోకంలో అని చూసినట్లయితే వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారు. మీకు తెలుసు కదా, మరి మంచి బంగళాలు, అలాగున్నే బంగారం సంపాదన, డబ్బు సంపాదన, ఇంకా చాలా ఆస్తులు ఐశ్వర్యాలు కలిగి వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళు ఎవరు అంటే భక్తి చేయరు కానీ వారి స్థితి బాగుంది. భక్తి చేయరు కానీ వారి స్థితి బాగుంది. అయితే వాళ్ళు అంటారట, మా కష్టార్జితం అండి, మా తెలివండి, మా జ్ఞానం అండి, కనుక మేము ఏ దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఏ దేవునికి ప్రార్థన చేస్తే మాకు లాభం కలుగుతుంది, అసలు మేము ప్రార్థన చేయడానికి దేవుడు అన్నవాడు ఎవరు, ఆ దేవుడు మాకు అక్కరలేదు అని వారు దేవునితోటే చెప్తారట. దేవుడా నువ్వు మాకు అక్కర్లేదు అని వాళ్ళు దేవునితోటే అంటారట ప్రియులరా. అయితే ప్రియులరా, మనము ప్రార్థన చేయటం వలన ఏదో ఒక లాభం కలుగుతుంది అనేటువంటి ఆశతో మనం ప్రార్థన చేస్తాం. భక్తిహీనులు అంటున్నారు, అన్యజనులు అంటున్నారు, మేము ప్రార్థన చేయకపోయినా పర్లేదు, మా జీవితాలు లాభదాయకంగానే ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కదండి. కనుక బైబిల్ కూడా ఒక విషయాన్ని, భూమి మీద జీవించేటువంటి దేవుణ్ణి ఎరుగని ప్రజలకు, దేవుణ్ణి ఎరిగిన ప్రజలకు అంతా కూడా ఎట్లా జరుగుతుందట, సమానంగానే జరుగుతుందట. మరి ఇంతలో మనం దేవుణ్ణి నమ్ముకోవడం వలన మనకి ప్రత్యేకత ఏముంది, ప్రత్యేకమైనటువంటి లాభం ఏముంది అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, వారి హృదయములు దేవునికి దూరంగా ఉన్నాయట, మన హృదయములలో దేవుడు నివసించుచూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వారైతే ఇదంతా దేవుని యొక్క కృపే అని గ్రహించట్లేదు, కానీ మనమైతే ఇది దేవుని యొక్క కృపయే అని మనము గ్రహించుచూ ఉన్నాము. కాబట్టి ఒక లాభం కొరకు వాళ్ళు దేవుణ్ణి ఎరగకపోయినా లాభకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. మేము లాభకరమైనటువంటి స్థితిలోనే ఉన్నాం కాబట్టి ఇక ప్రార్థన చేసి ఇంకా వేరే ప్రత్యేకంగా లాభం పొందవలసినటువంటి అవసరత దేవుని దగ్గర నుంచి మాకేముంది అని వాళ్ళు చెప్తా ఉంటుంటారట ప్రియుల. నేను అడుగుతాను, ఈ లోకంలో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలను బట్టి దేవుణ్ణి నమ్ముకొనుట వలన దేవుడు మనలను దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ భక్తి యొక్క విశ్వాసం అనేటువంటిది మన జీవితంలో లాభంగా ఉంది. వాళ్ళు దేవుణ్ణి ఎరగకపోయినా భక్తిహీనులైనటువంటి వారు క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆస్తులు ఐశ్వర్యములతో తొలతూగుతూ ఉన్నారు. మరి వాళ్ళకంటే మనకు ఇంకా ఎక్కువగా కలిగినటువంటి లాభము అనేటువంటిది ఏదుంది, ఏది ఉన్నదని మీరు చెప్పగలరు? వాళ్ళను మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లాభం నేను ఆల్రెడీ పొందుకొని ఉన్నానండి, అదైతే వాళ్ళకి లేదు, అదైతే నా దగ్గర ఉంది. అది ఏదని మీరు చెప్పగలరు? ఏదని మనము చెప్పగలము అంటే, మరణించిన తరువాత వారికి నిత్యరాజ్యములో స్థానము లేదు, కానీ మరణించిన తర్వాత నేను యుగయుగాలు ప్రభుతో జీవించడానికి పరలోకములో నాకు స్థానముంది. అదే నాకు భక్తిలో కలిగిన గొప్ప లాభము. చేతులెత్తి చెప్తారా? గట్టిగా చెప్తారా? మనకు కలిగిన లాభం ఏంటి చెప్పండి? నిత్యరాజ్యములో మనకు స్థానముంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు ఎదురవుతూ ఉంటుంటాయి. మీరు ప్రభుని నమ్ముకున్నారు, మీరు ఏం మిగిలిపోయారో, మేము ప్రభుని నమ్ముకోకపోయినా ఎంత మిగిలిన్నామో చూడండి అని వాళ్ళు ఉంటుంటారు ప్రియులరా. అయితే దేవుడు తన యొక్క కనికరము, కృప ఎట్లా చూపుతూ ఉన్నాడు అంటే, ఉదయించేటువంటి సూర్యుడు
నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకరీతిగా తన కాంతిని ప్రకాశింపచేయుచు ఉన్నాడు. బేదలైన వారి మీదను ధనికులైన వారి మీదను కూడా, పాపుల మీదను నీతిమంతుల మీదను కూడా తన కాంతిని సమానముగా ప్రకాశింపజేయుచు ఉన్నాడు. దేవుని యొక్క కనికరము కృప కూడా అట్లానే ఉంది. హల్లెలూయా. వారైతే అది దేవుని యొక్క కృపని గ్రహించుట లేదు, కానీ మనమైతే ఇదంతా కూడా దేవుని యొక్క కృపని మనం గ్రహించుచు ఉన్నాము. ప్రియులారా, సర్వశక్తుడు మాకు అక్కరలేదు, ఆయన జ్ఞానం మాకు అక్కరలేదు, మమ్మల్ని విడిచిపో భగవంతుడా అని భగవంతుడితోటే వాళ్ళు చెప్తారు. మరి మేము ఆయన్ని సేవించడానికి సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయన ప్రార్థన చేయటం వలన మాకేమి లాభం కలుగుతుంది అని వాళ్ళు ఉంటుంటే, ఈ మాటలు మనం వింటూ ఉన్నటప్పుడు మనము అనవలసినటువంటి మాట ఒకటి ఉంది. అదేంటి అంటే, ఈ 21వ అధ్యాయము 16వ వచనములో వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. చెప్పండి, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక. ప్రియులరా, వారి క్షేమము వారి చేతిలో లేదు. బాగా బ్రతకొచ్చు, బాగా సంపాదించవచ్చు, సుఖ సంతోషాలతోటి ఉండొచ్చు, కానీ వారి క్షేమము వారి చేతిలో లేదు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి యొక్క క్షేమము దేవుని యొక్క చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే భక్తుడు అంటారు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుని బట్టి మనం అతిశయ పడుచున్నాము. ఆ వెంటనే చక్కని మాట, వారు కూలి నేలను పడి ఉన్నారు, కానీ మనమైతే చక్కగా లేచి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, భక్తిహీనుడు కష్టకాలంలో కనుమరుగైపోతాడు, భక్తి గల వాణిని కష్టకాలంలో దేవుడు కాపాడేటువంటి వాడిగా ఉంటాడు. ప్రియులారా, కనుక ప్రార్థన వలన మనకేముంది చెప్పండి? లాభము అనేటువంటిది ఉంది. ప్రియులారా, ఏదైనా మనము చేయటంలో మనకి నష్టం రావచ్చు, మనం మోసగించబడవచ్చు, లేకపోతే మనం ఆ యొక్క వ్యాపారంలో రాణించకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు కూడా లాభాన్నే ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, మరి చక్కని మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఒక్కసారి మనం చదువుదామా? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ప్రియులారా, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము, అంటే లాభము కలుగుతూ ఉంది. దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. ప్రియులారా, కాబట్టి ఈ దైవ భక్తిలోంచి పుట్టుకొచ్చేటువంటిదే ప్రార్థన. దైవ భక్తిలోంచి పుట్టుకొచ్చేదే ప్రార్థన. ప్రార్థన వలన దైవభక్తి పుడుతుందా, లేకపోతే దైవ భక్తిలో నుంచి ఆ ప్రార్థన పుట్టుకొస్తుందా? మీరేమంటారు? మీ సమాధానం ఏమిటి చెప్పండి? దైవ భక్తిలో నుంచే ప్రార్థన అనేటువంటిది పుట్టుకొస్తుంది. ఆ ప్రార్థన దైవ భక్తిని ఇంకా ఇంకా అధికం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కనుక లోకం ఏం చేస్తుంది అంటే, మేము లాభంగా ఉన్నాం కనుక దేవుడు మాకు అక్కరలేదు, మా పరిస్థితులు లాభదాయకంగా ఉన్నాయి, మా వ్యాపారాలు లాభంగా ఉన్నాయి
మేము సంతోషంగా ఉన్నాం, మా పిల్లలు సంతోషంగా ఉన్నారు, కాబట్టి మాకు ప్రార్థన అవసరం లేదు, మాకు దేవుడు అవసరం లేదు, మాకు దైవభక్తి అవసరం లేదు, మేము ఆయనను సేవించవలసినటువంటి అవసరత కూడా లేదని అంటున్నారు ప్రియులారా. నేను అంటాను, వాళ్ళ ధనం వాళ్ళని కాపాడుతుందా, లేకపోతే దేవుడు కాపాడుతాడా? చెప్పండి. వాళ్ళ యొక్క బంగారం వాళ్ళని కాపాడుతుందా, లేకపోతే దేవుడు కాపాడుతాడా? వారి ప్రాణాన్ని వాళ్ళ బలం కాపాడుతుందా, లేకపోతే దేవుడు కాపాడుతాడా? మీరేమంటారు చెప్పండి? దేవుడే కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకం దేన్ని వెతుకుతూ ఉంది అంటే లాభాన్ని వెతుకుతూ ఉంది. లాభం వైపే చూస్తూ ఉంది. లాభం మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. నా చదువు నాకు మంచి ఉద్యోగాన్ని ఇస్తుందా, నా వ్యాపారం నాకు మంచి సంపాదన ఇస్తుందా, లేకపోతే నా భూమి నాకు మంచి పంటనిస్తుందా, నాకు లాభం ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రార్థన వల్ల ఏమొచ్చిందిలే, మనం వ్యాపారం చేసుకుంటే లాభం వస్తుంది, కానీ ప్రార్థన చేస్తే ఏం లాభం వస్తుంది? ఏమండి? బంగారం సంపాదిస్తే లాభం వస్తుంది, కానీ ప్రార్థన చేస్తే ఏం లాభం? భక్తిహీనులు ఇదే మాట అంటున్నారట. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా ఇదే మాట అంటున్నారు. గుడికి ఏదో నేరకపోయి దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, ఆదివారం గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం తప్ప, అంతకు మించి గుడికి వెళ్ళడం వల్ల మనకు వచ్చే లాభం ఏముంది? ప్రార్థన చేయడం వల్ల లాభం ఏముంది? అదే కొంచెంసేపు ఏ టీవీ చూసుకుంటే, ఏ సెల్లో చూసుకుంటే, లేకపోతే ఏ తిండి మీదో మనం ఏ వంట మీదో మనం దృష్టి పెడితే, ఏ స్నేహితుల మీదో దృష్టి పెడితే అది మనకి లాభం. కానీ కూర్చుని దేవుడా మొర్రో అని ఎలుగెత్తి ఆడడం వల్ల మనకేం ప్రయోజనం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా వారి యొక్క శరీర సంబంధమైనటువంటి దురాశల మీద మనసు పెడతారు, కానీ దైవికమైనటువంటి భయభక్తుల మీద మనసు పెట్టరు ప్రియులారా. అందుచేతనే నేను ఉంటుంటాను, వారు పైకి బాగుండొచ్చు కానీ వారు లోపల దేవునికి చాలా దూరంగా ఉన్నారు. కొంతమంది బయటికి బాగుండకపోవచ్చు కానీ నిత్యము బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవునికి చాలా సమీపంగా వాళ్ళు ఉంటుంటారు పిల్లలు. కాబట్టి లాభము అని ఆలోచన చేసేటువంటి మనుషులు ఉన్నారు పిల్లలు. అంతేకాకుండా చూడండి, ప్రవక్తలు కానీ యాజకులు కానీ ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటారంటే వారు లాభము కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటారట ప్రియులరా. కాబట్టి మనకి ఏది లాభం? ఏమండి, ప్రార్థన లాభమా, లేకపోతే ప్రార్థన చేయకుండా ఈ లోకం మీద దృష్టి పెట్టడం అనేటువంటిది మనకి లాభమా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ప్రియుల. మీరు లాభకరమైన దానికి దూరంగా ఉంటున్నారేమో, చాలా నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించండి. కనుక దేవునికి ఎంత సమీపంగా ఉంటే అంత ఎక్కువగా మనము మన జీవితాల్లో లాభప్రాప్తిని మనము కలిగి ఉంటాం ప్రియులరా. చూడండి, బైబిల్ ప్రకారముగా ప్రార్థన చేయడం వలన అనేక లాభాలు ఉన్నాయట. అయితే వాటిలో కొన్ని లాభాలు నేను చెప్తాను మామూలుగా, ఆ తర్వాత వాక్యం కూడా మనం చూద్దాం ప్రియులరా. ప్రార్థన చేయడం వలన దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం అనేటువంటి లాభాన్ని మనం కలిగి ఉంటామట. హల్లెలూయా. ఎవరితో చెప్పండి? దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం. ఒకవేళ ప్రార్థన చేయలేదే అనుకోండి, దేవుడు అంటారు, నువ్వు నాతో ఎప్పుడన్నా మాట్లాడావా? నువ్వు మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదే.
నువ్వు నాతో చెప్పడం ఎప్పుడు వినలేదే, నాతో సహవాసం చేయడం నేను ఎప్పుడు చూడలేదే. ఓ అదేంటి ప్రభువా, ఆదివారం ఆదివారం నేను నీ మందిరానికి వస్తాను. అప్పుడా ప్రార్థన అంటే అప్పుడు కళ్ళు మూస్తావు, వాక్యం వింటావు, మళ్ళా సోమవారం నుంచి శనివారం దాకా నీ పనులు నీవే. ఒక్కరోజు 1 గంట గంటన్నర నాతో ఉంటావు అంతే. ఆ తర్వాత 6 దినాలు కూడా నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటాం. నా వాక్యం చదువు, నా ప్రార్థన చదువు, నాకు ప్రార్థన చేయు. కనుక నీతో నాకు సంబంధం ఎక్కడ? ప్రార్థన అనేటువంటిది ప్రతి దినము కూడా చేయటం వలన అది దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనకిస్తుంది ప్రియులారా. రెండవదిగా ప్రార్థన చేయడం వలన ఓదార్పు మరియు ధైర్యం అనేటువంటిది దేవుడు మనకిస్తాడట. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా మీ స్నేహితులు ఉన్నారనుకోండి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, మీరు కష్టకాలంలో ఫోన్ చేస్తే, ఇదేంటి సడన్గా ఫోన్ చేసావు, ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావు, ఒకవేళ ఇంత కష్టంలో ఉన్నావు అని అన్నప్పటికీ కూడా నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని అంటాడు. అదే ప్రతి దినము కూడా దేవునితో మనం ఉన్నామే అనుకోండి, ఆయన ప్రతి దినము కూడా ఆయనతో చేస్తున్నటువంటి సహవాసం వలన మనం ఏమనుకుంటామంటే, పిలవగానే పలికే దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. అంతేకాకుండా అయ్యో నా కుమారునికి నా కుమార్తెకి కష్టం వచ్చిందంట, నష్టం వచ్చిందట, నేను వెళ్ళి ఓదార్చాలి అని చెప్పి దేవుడే మన దగ్గరికి వస్తాడట. ప్రార్థన చేయడం వలన దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం, ప్రార్థన చేయడం వలన దేవుడు మనకి ఓదార్పుని ధైర్యాన్ని కూడా ఇస్తాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే ప్రార్థన అనేటువంటిది మనకి మార్గదర్శకత్వం వహిస్తుందట. మార్గదర్శకత్వం అంటే ప్రార్థనలో మనము కూర్చుని ఉన్నటప్పుడు మన జీవితాన్ని దేవుడు ఎలా నడిపించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకపోవడం వలన కొంతమందికి దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం లేదు. ప్రార్థన చేయకపోవడం వలన వాళ్ళకి కష్టాల్లో ఓదార్పు లేదు. ప్రార్థన చేయకపోవడం వలన నా వెనుక నా దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం లేదు. ప్రార్థన చేయకపోవడం వలన వారి జీవితాలను ఎలా నడిపించుకోవాలో కూడా వారికి తెలిసి రావడం లేదు ప్రియులారా. కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప లాభ సాధనమై ఉంది ప్రియులారా. ఇక ప్రార్థన చేయడం వలన మనం ఏం చేయబడతామట? క్షమాపణ కలిగి ఉంటామట, క్షమించబడతామట. హల్లెలూయా. మరి ప్రార్థనలోనే కదండి మనం ఏమంటాం, అయ్యా నేను ఆ తప్పిదం చేశాను, ఈ తప్పిదం చేశాను, భగవంతుడా నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తాం కదా. ఆ ప్రార్థన మనకి ఎలాంటి లాభాన్ని ఇస్తుంది అంటే, మన యొక్క తప్పిదములను ఒప్పుకొనుట ద్వారా మనము క్షమించబడిన లాభాన్ని ప్రార్థన మనకిస్తుంది. ప్రార్థన చేయకపోతే నువ్వు క్షమించబడలేవు. ఏమండి, ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళి దేవా పాపినైన నన్ను క్షమించుము అని ప్రార్థన చేశాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? అతడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి వెళ్ళాడు. అతనికి ఏ లాభం దొరికింది? పాపికి నీతిమంతుడు అనేటువంటి లాభం కలిగింది ప్రియుల. అయితే ఇవన్నీ కూడా భక్తిహీనులు ఎరుగక ఏమంటున్నారు అంటే, ప్రార్థన ఏంటి, ప్రార్థన చేయడం వల్ల మాకేం లాభం కలుగుతుంది, ఆ టైం ఎక్కడో మేము స్పెండ్ చేయడం బెటర్, ఆ టైంని ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం బెటర్, కాబట్టి ప్రార్థన వలన లాభం ఏది కూడా లేదు అని అనుకుంటున్నారట. ప్రియులరా, ప్రార్థన వలన లాభం లేదు, ప్రార్థన వలన ప్రయోజనం లేదు, ప్రార్థన ఒట్టినే పోయింది, ప్రార్థన నిష్ప్రయోజనమైపోయింది అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ప్రియులరా మనకి కనిపించదు. విశ్వాస సహితమైన ప్రార్థన, నీతిమంతుని యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన, అలాగుననే ప్రియులరా హృదయ వేదనతో కూడినటువంటి ప్రార్థన వాళ్ళకి ఎన్నో విజయాలను తెచ్చిపెట్టింది ప్రియులరా. హల్లెలూయా.
రోగులు స్వస్థపరచబడ్డారు, మూయబడినటువంటి గర్భాలు తెరవబడ్డాయి. యుద్ధంలో వాళ్ళకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకి అసలు వాళ్ళకి ఆహారము కొరత లేకుండా దేవుడు దేవదూతల యొక్క ఆహారం మన్నాను కురిపించి వారిని పోషించాడు. ప్రార్థన మరొక్క వ్యక్తిలాగా మరొక ఏమండి వ్యక్తిలాగా శక్తిలాగా ఒక దేవుడు నీతో కూడా ఉండేటువంటి వాడు. ఇక ప్రార్థన ఏం చేస్తుంది అంటే ప్రార్థన అనేటువంటిది ఆశీర్వాదాలను కూడా ఇస్తుంది. ప్రార్థనలో ఆశీర్వాదాలు కోరవచ్చు. ప్రార్థనలో ఏం చేయొచ్చు? దేవా నన్ను దీవించు అంటావు కదా ప్రార్థనలో. ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు అంటే దీవెనలు నీ మీదకి పంపిస్తాడు. కనుక ప్రియులారా, ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. 5 లాభాలు చెప్పాను ప్రియులారా. ప్రార్థన అనేటువంటిది భగవంతునితో మనకి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఇస్తుంది. ప్రార్థన ఓదార్పును ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఒక మార్గదర్శకత్వం అనేటువంటిది వహిస్తుంది. ప్రార్థన చేయటం వలన మనం క్షమించబడతాం. ప్రార్థన చేయటం వలన ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు. ప్రార్థన వలన ప్రియులరా ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, మరి ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నామంటారా? ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నామంటారా? ప్రార్థన చేయకే నష్టపోతున్నాం. ప్రార్థన చేయకే నష్టాలు చూడవలసి వస్తూ ఉంది. ప్రియులరా, ప్రార్థన అనేటువంటిది గొప్ప లాభాన్ని మనకిస్తూ ఉంది. ప్రియులరా చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. 7వ వచనంలో వ్రాయబడి ఉంది ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము. 8వ వచనములో దేవుడు చెప్పేటువంటి ఉపదేశాలు. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నా జీవితంలో అన్ని నష్టాలే నష్టాలే నష్టాలే, ఏది కూడా లాభదాయకంగా లేదు అని ఒకవేళ మనం దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుడు అంటాడు, నాయనా నా ధర్మశాస్త్రాన్ని నువ్వు చదువు, అది నీకు లాభం. నా ఉపదేశాలు విను, అది నీకు లాభం. నా న్యాయ విధులు సత్యమైనవి, న్యాయమైనవి. అవి ఎలాంటివి అంటే వెండి కంటేను, బంగారము కంటేను కోరదగినవి, జుంటె తేనె దారల కంటేను మధురమైనటువంటివి. వాటి వలన నీ సేవకులు హెచ్చరిక నొందుతారు. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి నమ్ముకున్నట ద్వారా నీతిగా న్యాయంగా జీవించగలిగితే ఇంకన్నీ కూడా లాభమేనండి, లాభమే. అలా కాకపోతే మన జీవితాన్ని తెరిచి దొంగిలించి పట్టుకొని పోవడానికి సాతానుకు మనము అప్పగించిన తాళపు చెవిలాగా అయిపోతాం. మనం తాళపు చెవిలాగా అయిపోతాం ప్రియులారా. అందుచేత జీవితంలో ఏం మిగిలిందిరా బాబు, ఏం మిగిల్చుకున్నావు అంటే అదేంటండి, నేను భక్తి చేయడం వలన ఎంత ఎత్తేదిగాను అంటే ఇదిగో ఇంకో అడిగేసేస్తే పరలోకంలోకి వెళ్ళిపోతాను అన్నంతగా నేను అంత ఎదిగానండి, భక్తి నాకు అంత లాభంగా ఉంది. మరి ఏమినైనా భక్తిహీనుడా, నీ జీవితంలో ఎంత వెండి సంపాదించాను కదండి, బంగారం సంపాదించాను కానండి,
ఆ తర్వాత నా జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నేను చచ్చిపోతే నరకానికే వెళ్ళిపోతాను, ఈ భూమి మీద లాభము అని అనుకున్నదంతా కూడా నాకు నష్టాన్ని కలుగజేస్తుంది, నష్టము అనుకున్న ప్రార్థన నాకు గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోయాను అని చెప్తారు ప్రియులారా. చూడండి, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. చాలామంది త్రాగుబోతులు, చాలామంది వ్యభిచారులు, చాలామంది లంచగొండితనము కలిగినటువంటి వారు, చాలామంది మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయినటువంటి వారు, ఉగ్రవాదులుగా మారిపోయినటువంటి వారు, వారి జీవితంలో ఏమి మిగిల్చుకున్నారు అంటే ఏమీ మిగలలేదు, ఏమీ లాభం లేదు. అయితే ప్రియులరా, ఈ రోజున ఎవరైనా అటువంటి స్థితిలో నుంచి మారు మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చి, ఏం బాబు నీ కుటుంబం ఎలా ఉంది, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుని దగ్గరకు వచ్చానండి, తాగుడు మానేశాను, ఇప్పుడు నా కుటుంబం బాగుంది, ఇది వరకు అప్పుల పాలైపోయేవాడినా ఇప్పుడు అంతా కూడా లాభదాయకంగా ఉంది, సంతోషం లేకుండా ఉండేదా ఇప్పుడు నేను సమాధానంతో ఉన్నాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా కుటుంబాలు బాగున్నాయి అని అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటారో వాటి వలన ఏం కలుగుతుందట, గొప్ప లాభం కలుగుతుందట, గొప్ప లాభం కలుగుతుందట. ప్రియులారా, ఈ గొప్ప లాభం ఏంటో తెలుసా, మనము నిత్యత్వము కొరకు ఏర్పరుచుకున్నటువంటి మార్గము, పరలోకములో మనం సంపాదించుకుంటున్నటువంటి స్థానం, పరలోకములో మనము సంపాదించుకుంటున్నటువంటి ఒక గొప్ప ఇల్లు. ప్రియులరా, ఈ లోకంలో ఆనందించే వారందరూ కూడా మా వ్యాపారాలు బాగున్నాయి, మా జీవితాలు బాగున్నాయి, మా సంపాదన బాగుంది అని అనుకుంటారు. కానీ ప్రియులరా, ఆ నిత్యరాజ్యము అనేటువంటి దాన్ని పోగొట్టుకుంటా ఉంటుంటారు పిల్లలు. రెండవ లాభం ఏమిటి అంటే ప్రార్థనలో నుంచి పుట్టుకొచ్చేటువంటిది, దైవభక్తిలోంచి ప్రార్థనలోంచి ప్రియులరా ధర్మశాస్త్రము, ఉపదేశాలు, అలాగునే దేవుని యొక్క న్యాయ విధులు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. చూడండి, అది ఎలాంటిది అంటే పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులు దానితో సమానములు కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తిలో నుంచి పుట్టుకొచ్చేటువంటి ప్రార్థన ఏం చేస్తుంది అంటే దేవునికి సమీపంగా మనలను చేస్తుంది, దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనకి కలుగజేస్తుంది. తద్వారా మనం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతాం, ఆయనకు ఉపదేశాలు వింటాం, ఆయనకు న్యాయ విధులను గైకొంటాం, అవి మనకి లాభాన్ని ఇస్తాయి. అంతేకాకుండా దేవుని వలనైనటువంటి జ్ఞానము కూడా మనకి ఒక లాభంగా ఉండబోతూ ఉందట. దేవుని గుర్చినటువంటి జ్ఞానము ఒక లాభంగా మనకి ఉండబోతూ ఉందట. ప్రియులారా, చూడండి, జ్ఞాన లాభము నొందుట మేలు. దేనికంటే చెప్పండి, వెండి కంటే, ఏమండి, ఇంకా వెండి కంటే జ్ఞానము సంపాదించుట అనేటువంటిది మేలు. ప్రియులారా, జ్ఞాన లాభము నొందుట మేలు. చూడండి, అసలు జ్ఞానం ఉన్నవాడైతే ఏం చేస్తాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తాత్కాలికమైన దానికన్నా శాశ్వతమైనటువంటి దాని మీద ఎక్కువ మనసు పెడతాడు. తాత్కాలికమైనటువంటిది ఏంటి, ఈ భూలోకంలో ఇల్లు తాత్కాలికం, ఈ భూలోకంలో కారు
తాత్కాలికం. ఈ భూలోకంలో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు తాత్కాలికం. ఏమండి? ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు అంటదట. చాలామంది వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి ఉప్పొంగుచు ఆనందిస్తూ, ఏమండి, నేను ఇల్లు కట్టాను చూడు, నేను బంగారం సంపాదించాను చూడు, నేను కారు కొన్నాను చూడు, లేకపోతే నా ఆస్తిని వృద్ధి పొందించుకున్నాను చూడు అని ఉంటుంటారు. ఆ ఇల్లు అంటదట, నేను కనీసం ఒక 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు పర్లేదు, నేను కొలాప్స్ అయిపోకుండా ఉంటాను. అయితే ఈ ఇంటిని చూసి ఉప్పొంగుచున్నావే, నీవు కనీసం 70 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకు, 80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకు, కాబట్టి నేను ఇక్కడ ఉంటాను కానీ నువ్వు పోతావు చూసుకో అని అంటదంట ఇల్లు. కారు అంటదట, నేను ఉంటాను కానీ నువ్వు పోతావు చూసుకో అంటదట. ధనం అంటదట, నేను ఉంటాను కానీ నువ్వు పోతావు చూసుకో అంటదట. అయితే ప్రియులరా, ఏమాత్రం జ్ఞానమున్నా ఆ జ్ఞాన లాభము నందుట మేలు. జ్ఞాన లాభము అంటే ఇక్కడ ఆత్మీయ అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువే ఆయన జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానము అనేటువంటిది సంపాదించుకున్నట ద్వారా లాభము అనేటువంటిది మనకి కలుగుతూ ఉంది. కాబట్టి పిల్లలు, ఈ లోకంలో అన్యులు అంటూ ఉన్నారు, ప్రార్థన చేయటం వలన మాకేమి లాభం. ఇంకా కొంతమంది అంటారు, మేము చూడండి తింటున్నాం, తాగుతున్నాం, మాకు ఇష్టమైనటువంటి స్థలాలకు వెళ్తున్నాం, ఇష్టమైనవి మేము చేస్తున్నాం, మా శరీరము ఆశించిన దాన్ని, మా కన్నులు చూచిన దాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. మీరేంటి, మీరు మూతి కట్టుకుని ఉండాలా, మీకు కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, ఆ మనసు చంపుకొని ఉండాలా, శరీర ఆశలను చంపుకొని ఉండాలా, ఏంటి మీకు లాభం అని ఉంటుంటారు. ఏమండి? అయితే ప్రియులరా, మనము ఇంత కష్టపడి, ఇంత ఓర్చుకొని, ఇన్ని శ్రమలను అనుభవించి మనం ఒక లాభం కొరకు ఎదురు చూస్తున్నాం. అదేంటి అంటే, పరలోక రాజ్యంలో మనకు కలగబోయేటువంటి స్థానం గురించి మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము అని అన్నాడు ప్రియులను. అంటే నేను చనిపోవడం అనేటువంటిది నాకు లాభమే. కొంతమంది చనిపోవడం అనేటువంటిది గొప్ప నష్టంగా భావిస్తారు. కొంతమంది చనిపోవడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి బాధగా ఉంటుండదు. అది ఎవరికి అంటే భక్తిహీనులకు. కానీ భయభక్తులు కలిగినటువంటి వారికి చావు అంటే లాభం. కారణం ఏమిటి అంటే, ఏ లాభం కొరకు ఇన్నాళ్ళు నేను ప్రయాసపడ్డానో అది చేతులారా అందుకునేటువంటి సమయం వచ్చింది. హల్లెలూయా. అదే పరలోక రాజ్యములో నాకు దక్కబోయేటువంటి స్థానము. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతంటే ప్రసంగి అన్నాడు 7వ అధ్యాయం 12వ వచనంలో, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానము వలన కలిగిన లాభము. చూడండి, ద్రవ్యము అనేటువంటిది ఆశ్రయాస్పదము, జ్ఞానము కూడా ఆశ్రయాస్పదమే. దేవుడు ఆశ్రయాస్పదమే, ఈ లోకంలో డబ్బు కూడా ఆశ్రయాస్పదమే. ఏమండి? చాలామంది మాకు డబ్బు ఉంది కాబట్టి పర్లేదు అనుకుంటారు. చాలామంది విశ్వాసులు వారు విశ్వసించేటువంటి విశ్వాసం ఏమిటి అంటే, మాకు దేవుడు ఉన్నాడు పర్లేదులే అని ఉంటుంటారు. కొంతమందికి ధనమే ఆశ్రయం అయితే, కొంతమందికి జ్ఞానము ఆశ్రయము. ఈ జ్ఞానం ఎవరు? యేసు. యేసు ఏమై ఉన్నాడు అంటే, ఆయన లాభమై ఉన్నాడు. జ్ఞానము వలన కలుగు లాభము. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము దాన్ని పొందినటువంటి
వారి యొక్క ప్రాణమును ఏం చేస్తుంది? రక్షిస్తుందట. కాబట్టి ఈ జ్ఞానమై ఉన్నటువంటి యేసయ్యను ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా వారి యొక్క ప్రాణము రక్షించబడుతుంది. ఆ యేసయ్య వలన కలిగేటువంటి లాభము ఇదే ప్రియులరా. కాబట్టి మనం యేసయ్యను నమ్ముకొనుట ద్వారా మనకి కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, ప్రార్థన చేయడం వలన కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, దైవ భక్తి చేయటం వలన కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, మన ప్రాణము నరకము నుంచి రక్షించబడుతుంది. ఇదే యేసయ్య వలన మనకు కలిగేటువంటి లాభమై ఉంటూ ఉంది ప్రియులరా. అందుచేత మరి అపోస్తులైనటువంటి పౌలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. ఎవరు చెప్పగలరండి ఈ మాట? చనిపోవడం అనేటువంటిది నాకు లాభమే. ఒకవేళ బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావు నాకు లాభం అని అనగలిగినటువంటి వారు ఎవరు అంటే, ఈ భూలోకంలో భక్తి చేస్తూ పరలోకం నాకుంది, పరలోకాన్ని నేను దక్కించుకుంటాను, పరలోకానికి నేను సిద్ధపడి ఉన్నాను, అది నాకు లాభమే, ఈ భూలోకంలో బ్రతికే బ్రతుకు కన్నా అది ఎంతో లాభము అని విశ్వసించినటువంటి వారు మాత్రమే చావైతే నాకు లాభము అని అంటారు. హల్లెలూయా. భక్తిహీనులకు చావు ఒక నష్టం, భక్తి పరులకు చావు లాభం. భక్తిహీనులకు చావు ఎందుకు నష్టం అంటే, వాళ్ళు భూమి మీద బాగానే బ్రతుకుతారు కానీ చనిపోయిన తర్వాత నరకంలో పడవేయబడతారు. మరి భక్తి పరులకు ఎందుకు లాభము అంటే, భక్తి పరులు ఈ భూలోకంలో కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు కానీ ప్రియులరా, వారు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటారు కనుక అది లాభం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ భూమి మీద ప్రార్థన చేయటం వలన మనకి లాభం కలుగుతుందా లేదా అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, భూమి మీద ప్రార్థన చేయడం వలన మనకి లాభమే కలుగుతూ ఉంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. హల్లెలూయా. మరలా చదువుతున్నాను. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును అపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, అత్తే అను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రియులరా, విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, క్రైస్తవులు కూడా దేవుని నమ్ముకున్నటువంటి చాలా మంది నిర్బంధన వలన వచ్చేటువంటి లాభాన్ని మరి ఉపేక్షించకుండా అపేక్షించుచు ఉన్నారట. లంచము అనేటువంటిది పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, లంచము అనేటువంటిది పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, చాలామంది ప్రియులరా, మరి విచారకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, లంచమును ఆశించేటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ప్రియులరా. కంపెనీలకు వెళ్ళి హాజరు వేయించుకొని ఇంటికి వచ్చేసి జీతం తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రియులరా. అబద్ధపు రిపోర్టునిచ్చి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ఆశించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మోసపుచ్చుచు
లంచాన్ని ఆశించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా తన కన్నులను మూసుకొనువాడు. చెడుతనము చూడకుండా తన కన్నులను మూసుకొనువాడు. చెడుతనము చూడకుండా అంటే ఏంటండి అర్థం? మనకి సెల్లో ఏమొస్తూ ఉంది చెప్పండి? అన్ని విషయాలు వస్తాయి. మంచివి వస్తాయి, చెడ్డవి కూడా ఉంటుంది. మరి కొన్ని దేశాల్లో అయితే ఈ నగ్న ప్రదర్శన అనేటువంటిది వారి దేశాల్లో నెట్వర్క్లోకి రాకుండా ఆ యొక్క నెట్వర్క్ను వారు కంట్రోల్ చేస్తారు. మన భారతదేశంలో అయితే మరి అశ్లీలమైనటువంటి శృంగార దృశ్యాలన్నీ కూడా ఆ సెల్లో వచ్చేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ప్రియులారా. అదే చెడుతనమును చూడకుండా తన కన్నులను మూసుకునేటువంటి వాడు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అయితే దీన్ని ఎట్లా మనం చెప్పొచ్చు? నోవాహు కాలములో ఒక సంఘటన జరిగింది. నోవాహు జలప్రలయం తర్వాత నోవాహు ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్ష తోట బాగా పండింది. దాని యొక్క రసాన్ని తాగి మత్తుడై ఉన్నాడు ప్రియులారా. ఆ మత్తుగా ఉన్నటువంటి సమయంలో తన యొక్క దిశముల మీద ఉన్నటువంటి వస్త్రము చెరిగిపోయింది, అంటే ఎగిరిపోయింది. ఎగిరిపోయి దిగంబరంగా ఉన్నాడు. దిగంబరంగా ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాన్ని ఎవరు చూశారంటే తండ్రి యొక్క దిశములను ఆ నోవాహు యొక్క రెండవ కుమారుడైనటువంటి షేము తర్వాత అలా ఉండే యాపేతుకి మధ్యలో ఉన్నటువంటి హాము అనేటువంటి వాడు చూశాడు. ఆ చూసిన తర్వాత హృదయంలో చెడుతనాన్ని పాపాన్ని లక్ష్యము చేసి ఆ బైబిల్ బ్యాక్ హిస్టరీ చెప్తుంది, అవి చెప్పుకోదగినటువంటి విషయాలు కాదు, కానీ అతను కూడా ఒక తప్పుడికి పాల్పడినట్లుగా కొంత బైబిల్ హిస్టరీ బ్యాక్ హిస్టరీ అనేటువంటిది ఉంది. తండ్రి దిశములను చూచి పాపము విషయమై ప్రేరేపించబడినటువంటి వాడయ్యాడు. ఈ రోజుల్లో ప్రియులరా పోర్నోగ్రఫీలో వచ్చేటువంటిది ఏంటి చెప్పండి? నగ్నంగా కనిపించేటువంటి స్త్రీలు, వస్త్రాలు లేకుండా కనిపించేటువంటి పురుషులు. మనం నేరుగా చూడకపోయినా దాన్ని చూసి హృదయంలో ఆశించి ఏమండి ఆ వ్యక్తితో ఉన్నట్లుగా పాపం చేసేటువంటి ఆ పరిస్థితి దేని వలన వస్తుంది అంటే చూచుట వలన వస్తుంది. చూచుట వలన వస్తుంది. అయితే ఎవరైతే చూడకుండా తమ యొక్క కన్నులను త్రిప్పుకుంటారో వారు ఉన్నత స్థలం మీద ఉంటారట. పేతురు పత్రికలో రాయబడి ఉంది, వ్యభిచారిణిని చూచి తమ కన్నులను మలుపుకొనలేనటువంటి వారు. చెడుతనాన్ని చూచి తమ కన్నులను మలుపుకొనలేనటువంటి వారు. ఏదైనా ఒక దైవ సేవకుడు చెప్పేటువంటి ఆ వాక్యాన్నైనా స్క్రోల్ చేసేస్తారేమో కానీ ఏమండి శరీర సంబంధమైనటువంటి విషయాలు మాత్రం ఇంకా ఇంకా చూడాలి అన్నట్లుగా చూసేటువంటి ఆ దినాలు, చెడిపోతున్నటువంటి దినాలు ఇవి ప్రియులరా. కాబట్టి లంచము పుచ్చుకుండకుండా చెడుతనమును చూడకుండా ఎవడైతే తన కన్నులను మూచుకుంటాడో వాడు ఉన్నత స్థలముల మీద నివసిస్తాడు. 16వ వచనం చదువుదాం. మరి పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఎవరైతే ఇలాంటి వస్త్రహీనతలో ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యాలను చూస్తారో వారికి చాలా అవమానము అనేటువంటిది కలుగుతుందట. వారికి చాలా అవమానము అనేటువంటిది కలుగుతుందట ప్రియులారా.
కాబట్టి జ్ఞా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నీతిని అనుసరించుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించాల. ఉపేక్షించాల. చెడుతనము వలన వచ్చేటువంటి లాభాన్ని ఉపేక్షించి నీతి వలన కలిగేటువంటి లాభాన్ని మనం పొందుకొనవలసి ఉంది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని దగ్గరకు రావడం అనేటువంటిది లాభం. ధర్మశాస్త్రాన్ని చదవడం అనేటువంటిది లాభం. అలాగుననే ఆయన యొక్క న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుట అనేటువంటిది లాభం. పరిచర్య చేయడం అనేటువంటిది లాభం. దేవునికి ఇచ్చుట అనేటువంటిది లాభం. భక్తి అనేటువంటిది లాభం. ప్రార్థన చేయడం అనేటువంటిది లాభం. ఇది నిన్ను ఆధ్యాత్మికంగా నిన్ను ఎదిగింపజేసి పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఇంకా ప్రార్థన వలన కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, ప్రార్థన పోయే ప్రాణాన్ని నిలుపుతుంది, ఉన్నటువంటి రోగాన్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూయబడినటువంటి గర్భాన్ని తెరుస్తుంది. దీర్ఘకాలంగా ఉన్నటువంటి పక్షవాత రోగాలను సైతం అది బాగు చేస్తుంది. ప్రార్థన అనేటువంటిది ప్రియులరా మోకరించినప్పుడు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది, ఒప్పుకోలును కలుగజేస్తుంది. అంతేకాకుండా క్షమించబడి నీతిమంతులనుగా మనలను తీర్చిదిద్దుతూ ఉంది ప్రియులరా. మనందరికీ కూడా తెలిసినటువంటి ఒక గొప్ప రాజు ఎవరు అని చూసినట్లయితే ఈయన మనకి యెషయా గ్రంథంలో కనిపిస్తాడు. 38వ అధ్యాయము 2వ వచనంలో హిజ్కియా అనబడినటువంటి రాజు. ఈ హిజ్కియా అనబడినటువంటి రాజు దేవుని వలన హెచ్చరించబడ్డాడు. అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. అప్పుడు యెషయా అనబడినటువంటి ప్రవక్త వెళ్ళి అన్నాడు, హిజ్కియా నువ్వు చనిపోతావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే అర్థమైంది. హిజ్కియా ఏం చేశాడు అంటే గోడ వైపు తన ముఖము తిప్పుకొని ఏం చేశాడట, దేవునికి ప్రార్థన చేశాడట. 38వ అధ్యాయం 2వ వచనంలో అతడు తన ముఖమును గోడ తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేయగా దేవుడు అతనికి మరొక 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేటువంటిది పోయే ప్రాణాన్ని నిలుపుతుంది. ప్రార్థన అనేటువంటిది ఎంత మరణకరమైనటువంటి రోగాన్నైనా ఇట్టే స్వస్థపరుస్తూ ఉంది ప్రియులరా. కనుక ప్రార్థన వలన మనకి లాభం ఉంది. ఏ స్త్రీ అయినా ఉదయాన్నే లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తే ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఏ స్త్రీ అయినా తన భర్త కొరకు ప్రార్థన చేస్తే ఆ భర్త మార్చబడతాడు. ఏ కుటుంబంలోనైనా ప్రార్థన ఉంటే ఏమండి, ఒకవేళ సాతాను ఆ ఇంటి తలుపు తట్టడానికి వచ్చి, ఏం సాతాను ఎలా వచ్చావంటే, మరి నా పని అదే కదా అటు ఇటు తిరగడం, మీ ఇంటికి వచ్చాను అని అంటే, అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి అంటాడట, ఉండు ఉండు మా ఇంట్లో ఏసై ఉన్నాడు, ఏసై వచ్చి తలుపు తీస్తాడు ఉండు అంటాడట ఆ విశ్వాసి. అమ్మో మీ ఇంట్లో ఏసై ఉన్నాడా, ఏసై వచ్చి తలుపు తీస్తాడా, అమ్మ బాబాయ్ నేను ఉండను పారిపోతాను అన్నాడు. ఒకవేళ ఆ సాతాను మన ఇంటి తలుపు తప్పినప్పుడు ఎవరు కావాలి ఏంటి, నేనే మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లోకి వస్తాను అంటే, ఒకవేళ నువ్వు వద్దు అన్నా వద్దంటున్నావేంటి, నేను వస్తాను అంటే రావద్దు అంటున్నాను కదా, నువ్వు రావద్దు అంటే నేను వస్తాను అని బలవంతంగా తలుపు తోసుకుని నీ ఇంట్లోనికి వచ్చి అది సర్వనాశనాన్ని కలుగజేస్తుంది. అదే నువ్వు ఉండు యేసయ్య మా ఇంట్లో ఉన్నాడు అని అంటే కనుక ఏం చేస్తుంది, అది
చెప్పండి, అమ్మో యేసయ్య ఉన్నాడా పారిపోతాను అంటది. కనుక ప్రియులారా, యేసయ్య ఏ హృదయంలో అయితే ఉంటాడో, ఏ జీవితంలో అయితే ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే ఉంటాడో అక్కడ సాతాను వచ్చి పాడు చేసేది ఏది ఉండదు. కానీ యేసయ్య లేని జీవితాల్లో అంత నష్టమే కలుగుతూ ఉంటుండదు. కనుక ప్రియులారా, యేసయ్యను ప్రార్థించుట వలన మనకి అన్ని విషయాలలో కూడా లాభమే. కనుక ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మనకి లాభాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన చేస్తే జ్ఞానమును అడిగితే దేవుడు జ్ఞానమును ఇస్తాడు. ఏమండి, అలాగునే మంచి భవిష్యత్తును అడిగితే దేవుడు మంచి భవిష్యత్తును ఇస్తాడు. అలాగునే దేవుడు గొప్ప ఆశీర్వాదాలను అడిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రియులరా, ప్రార్థన అనేటువంటిది మనకి లాభాన్ని ఇస్తుంది. కనుక దైవభక్తి అన్నిటికంటే లాభ సాధనము దైవభక్తిలోంచి పుట్టుకొచ్చేటువంటిదే ప్రార్థన. కాబట్టి ఈ దినమున ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుందిలే అని అనుకోవద్దు. ప్రార్థన చేసుకుంటే నాకు అన్ని విషయములలో లాభమే, నా పిల్లలకి లాభమే, నా కుటుంబానికి లాభమే, నా అప్పులు తీరిపోతే, నా అనారోగ్యం తొలగిపోద్ది, నా యొక్క మానసిక స్థితి బాగుంటుంది, నా ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అని ఎవరైనా ఇంత గొప్ప లాభం కలిగించేటువంటి ప్రార్థన నేను మానను అని ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేయడం అనేటువంటిది ప్రారంభిస్తే కనుక అద్భుతంగా మీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆగిపోయిన కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రియులరా, చూడండి, అన్న కొన్ని సంవత్సరాలుగా గర్భం లేకుండా ఉంది, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. అన్న పరిస్థితి ఏమైపోయింది చెప్పండి? గర్భం తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలన ఆగిపోయిన కార్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రార్థన వలన అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా సాధ్యం చేయబడతాయి. ప్రియులరా, అందుచేత ప్రార్థన పరలోకానికి నిష్ఫలముగా వెళ్లకుండా గొప్ప దీవెనలతో అది దిగి వస్తుందట. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో మన చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న పరికరం అది ఏం చేస్తుంది అంటే, చూసారా, ఇక్కడ మాట ఇక్కడ అనగానే ఎక్కడ వినబడుతుంది చెప్పండి? కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి, కొన్ని సముద్రాలు దాటి అవతల ఉన్నటువంటి భూభాగమైనటువంటి ఆ యొక్క ఆఫ్రికా ఖండంలో కానీ అమెరికా ఖండంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఇట్టే వినబడిపోతుంది. మానవుడు కనిపెట్టినటువంటి ఒక చిన్న పరికరమే. లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చూసుకుంటున్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ చూసుకుంటున్నట్టు కూడా ఏమండి చక్కగా ముఖముఖాలు చూసుకుని మాట్లాడుకున్నట్టుగా ఆ యొక్క సెల్ ఉంది. ఏమండి, మానవుడు కనిపెట్టిందే ఎంత ఇదిగా ఉంటే దానికంటే ఎక్కువ ప్రభావం కలిగినటువంటిది దేవునికి చేసేటువంటి ప్రార్థన. ఇది ఆకాశ మహాకాశాలు దాటి దేవుని దగ్గరికి వెళ్తుంది. అంతేకాదు, అంత కన్నా ఎక్కువగా ఆయన మన సమీపంగా మనలోనే ఉన్నాడు కనుక ఆయన మన ప్రార్థన ఇట్టే ఆలకిస్తాడు. కనుక ప్రార్థన వలన ప్రతిఫలం ఉంది, ప్రార్థన వలన ప్రయోజనం ఉంది, ప్రార్థన వలన లాభం ఉంది. ప్రార్థన చేయకయే చాలామంది నష్టపోతున్నారు. ప్రియులారా, ప్రార్థన చేసి అడిగితే అన్నీ కూడా లాభదాయకంగానే ఉంటాయి. నువ్వు ఆశించిన పని దొరుకుతుంది, నువ్వు ఆశించిన విధంగా నీ కుటుంబ పరిస్థితులు ఉంటాయి, నువ్వు ఆశించిన విధంగా నీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఏమండి, మాటలతో మలచలేని పరిస్థితులను కూడా ప్రార్థన మలి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ రోజుల్లో భక్తిహీనులు అన్నట్లుగా ప్రార్థన వలన మాకేమీ లాభం కలుగును అని అన్నట్టుగా మనం అనుకోనకుండా మా దేవునికి ప్రార్థన చేయడం వలన మాకన్నీ లాభమే అని గ్రహించినటువంటి వారై ఆ లాభ సాధనమైనటువంటి ప్రార్థన మనం చేద్దాం. ఈ భూలోకంలో బ్రతికినంత కాలం దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అంతేకాకుండా ప్రార్థన దేవునికి సమీపంగా మనల్ని నడిపిస్తుంది కనుక ఈ ప్రార్థన
ఆ, ఇంకా మనకి ఏమి ఇస్తుంది చెప్పండి? నిత్య జీవం అనేటువంటిది ఇస్తుంది కనుక ఆ నిత్య జీవాన్ని మనము కలిగి ఉందాం. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా, ఏది కలిగి ఉండకపోయినా మనకి మనము కలిగి ఉండవలసినటువంటిది ఏంటి అంటే పరలోక రాజ్యంలో స్థానము. హల్లెలూయా! అదే మన జీవితానికి గొప్ప లాభము. కనుక ప్రార్థన లాభమే కానీ నష్టమేమో కూడా కాదు. ప్రార్థన అన్ని విషయములలో కూడా నీకు లాభాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అప్పులు తీరుస్తుంది, ఇంకా ఆగిపోయిన కార్యాలను జరిగిస్తుంది, శోధనల నుంచి విడిపిస్తుంది, శత్రువు ఎదుట భోజనము సిద్ధపరుస్తుంది, శత్రువుల మీద పై విజయాన్ని ఇస్తుంది. ప్రార్థనకు ఉన్నటువంటి బలము చాలా శక్తివంతమైంది. ప్రార్థించగా యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులు కూడా ఆగిపోయారు. ప్రార్థనకి అంత బలం ఉంది. కనుక ప్రియులరా, అటువంటి ప్రార్థన అనేటువంటి లాభాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన వలన కలిగేటువంటి లాభాన్ని మనం కలిగి ఉందాం. దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. ప్రియులరా, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.